ఈ దేశంలో అన్ఎంప్లాయిడ్ యూత్ కి జాబ్ రాకపోయినా పర్లేదు కానీ ఒపీనియన్ మాత్రం ఉండకూడదు అన్నట్టు మన సిస్టమ్ బిహేవ్ చేస్తూ ఉంది. డిగ్రీ పట్టా తీసుకున్నావా అయితే కోచింగ్ సెంటర్లో అన్నా జాయిన్ అవ్వు, ఎగ్జామ్స్ రాసినావా అయితే రిజల్ట్ కోసం వెయిట్ చేయి. ఇలా లైఫ్ మొత్తం వెయిటింగ్ రూమ్ లా మార్చేసి చివరికి మిమ్మల్ని కాక్రోచెస్ అని అంటే ఎట్లా ఉంటుంది? అదిగో అక్కడే జెన్జెట్ ట్రిగర్ అయింది. ఎందుకంటే ఈ జనరేషన్కి ఐడియాలజీ కంటే ఇన్సల్ట్ ఎక్కువగా గుర్తుంటుంది. అట్లా పుట్టిందే కాక్రోచ్ జనతా పార్టీ. అలా అని ఇదేదో కేవలం మీమ్ కొరకు చేసిన పార్టీ అయితే కాదు. ఇది ఒక అన్ఎంప్లాయ్మెంట్, పొలిటికల్ హిపోక్రసీ, మీడియా మ్యానిపులేషన్ మీద వేసిన డిజిటల్ ఎఫ్ఐఆర్. దీని ఫౌండర్ అభిజిత్ దీప్కే ఒక విషయం క్లియర్గా అర్థం చేస్తున్నాడు. ఏంటి అనంటే, ఈరోజు యూత్ పొలిటికల్ మీటింగ్స్ కానీ సభలకు కానీ రారు, కానీ ఇన్స్టాలో వాట్సాప్లో రీల్స్ చూస్తారు, మేనిఫెస్టో చదవరు, కానీ సావేజ్ రిప్లై మాత్రం షేర్ చేస్తారు. అందుకే ఆయన ఏం చేస్తారంటే పాలిటిక్స్ని స్పీచెస్ నుండి మీమ్ కల్చర్లోకి తీసుకొచ్చాడు. కేవలం 2 రోజులలో 40,000 మెంబర్స్ ఎందుకు జాయిన్ అయ్యారో అర్థం చేసుకుంటూ తెలుస్తుంది. సిజేపీ మేనిఫెస్టో కనుక చూస్తే అది నాకు సటారికల్ గా మాత్రం అనిపించలేదు. అది మన రాజకీయ వ్యవస్థకి ఒక అద్దం లాంటిది. మీరు చూడండి, ఫస్ట్ మేనిఫెస్టో, పార్టీ మారే ఈ ఎమ్మెల్యేలకు ఎంపీలకు 20 సంవత్సరాల వరకు బ్యాన్, ఉపా చట్టం ప్రయోగిస్తాం, దాన్ని ఒక టెర్రరిజం లా ట్రీట్ చేస్తాం. ఎందుకంటున్నారంటే ఈ దేశంలో ఒక పేదవాడి దగ్గర ఉన్న చివరి చేస్తాం ఓటు మాత్రమే. నెక్స్ట్ మీడియా, ఈ మీడియా మోనోపోలి, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలందరూ మీడియాలో జాయిన్ అయిపోయారు, వాళ్ళ లైసెన్స్లు క్యాన్సిల్ చేస్తాను. న్యూస్ ఇప్పుడు జర్నలిజం కాదు, స్పాన్సర్ స్క్రీన్ ప్లే అయిపోయింది. అట్లాగే మహిళలకి 50% రిజర్వేషన్, ఈక్వాలిటీ స్పీచెస్ లో ఉండదు, కానీ పవర్ మాత్రం ఇంకా పురుషుల చేతుల్లోనే ఉంది అని నమ్ముతున్నారు. ఇంకా మెంబర్షిప్ కండిషన్ చూస్తే కనుక బొమ్మ కనబడుతుంది దిమ్మ తిరిగి. నంబర్ 1 ఏంటి అనంటే, మీరు మొట్టమొదటిగా మీ క్వాలిఫికేషన్ అన్ఎంప్లాయిడ్ అయి ఉండాలి. నంబర్ 2, మీరు లేజీగా ఉండొచ్చు కానీ మైండ్ మాత్రం రెస్ట్లెస్ గా ఉండాలి. నంబర్ 3, 11 గంటలు ఆన్లైన్ లో ఉండాలి, బాత్రూమ్ బ్రేక్స్ తో కలుపుకొని. నంబర్ 4, క్రిటిసిజం మాత్రం డేంజరస్ లెవెల్లో ఉండాలి. ఈ జోక్ పెట్టిన పార్టీ అయితే కాదు బ్రో, ఇది డెమోక్రసీ మీద డిసప్పాయింటెడ్ అయిన యూత్ యొక్క డార్క్ హ్యూమర్. ఓల్డ్ జనరేషన్స్ రోడ్ మీద ప్రొటెస్ట్ చేస్తే ఈ జనరేషన్ మీమ్స్ తో చేస్తా ఉంది. అప్పట్లో వాళ్ళు ప్లకార్డ్స్ పట్టుకున్నారు, ఇవాళ ఈ యూత్ హ్యాష్ ట్యాగ్స్ పట్టుకున్నారు, కానీ పేరు మాత్రం సేమ్. ఒకప్పుడు రాజకీయ పార్టీలు యువతను ఇన్ఫ్లుయెన్స్ చేసేవి, ఇప్పుడు యువతే పాలిటిక్స్ ని ట్రోల్ చేస్తూ ఇన్ఫ్లుయెన్స్ చేస్తోంది. మరీ డేంజరస్ థింగ్ ఏంటి అని అంటే, సిస్టమ్ ఇప్పటికీ వీళ్ళని టైంపాస్ బ్యాచ్ అనుకుంటుంది, కానీ చరిత్ర చెప్తోంది ఎప్పుడైతే ఫ్రస్ట్రేటెడ్ యూత్ హ్యూమర్ ని ఒక వెపన్ గా మార్చుకుంటారో అప్పుడు రెవల్యూషన్స్ అనేవి సైలెంట్ గా స్టార్ట్ అవుతాయి. ప్రపంచంలోనే అత్యధిక జెన్జెట్ పాపులేషన్ ఉంది ఇండియాలోనే. చూద్దాం, బంగ్లాదేశ్, నేపాల్ లాగా ఇన్ ఫ్రంట్ దెర్ ఇస్ అ క్రోకడైల్ ఫెస్టివల్, శంకర్ దాదా ఎంబీబీఎస్ స్టైల్లో అనుకోండి.